వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. మరి గెలవరని మనకి తెలుసు. ఇప్పుడు ఎవరైనా అభ్యర్థి ₹1 ఖర్చు పెట్టాడంటే మీనింగ్ ఏం సార్? గెలుస్తాను హోప్తో ఖర్చు పెడతారు. గెలిస్తే ఖర్చు పెట్టినా పర్లేదని ఆ సాటిస్ఫాక్షన్తో ఉంటాడు. ఈరోజు ₹1 పెట్టినా మనం గెలిచే పరిస్థితి లేవుగా సార్. మరి అది ఎవరు ఖర్చు పెడతారు? మీరు డబ్బులు పంపిస్తే మేము ఖర్చు పెడతాం, నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ కాబట్టి దాన్ని బట్టి సర్పంచ్ అభ్యర్థులకు ఇంకొక అభ్యర్థికి మున్సిపాలిటీ అభ్యర్థులకు ఇచ్చి మేము ఖర్చు పెట్టేస్తాం సార్. మీరు సంచులు కదలనివ్వరు, మమ్మల్నే కదలేయమంటారు, మేము యాడ్ నుంచి తీసుకురావాలి సార్ అని చెప్పి ఈరోజు ఇన్ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ సజ్జలు కానీ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరుగుతుంటే తాడేపల్లి ప్యాలెస్ డోర్లు క్లోజ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు అది అడుగుతున్నారని చెప్పి ఈరోజు యలంక ప్యాలెస్కి వెళ్ళడం జరిగింది సార్. మొదటిది. రెండోది, రాజు గారు నేను మిమ్మల్ని సూటి ప్రశ్న అడుగుతున్నాను సార్, ఇది మీరే చెప్పాలి, ఎందుకంటే ప్యానల్లో అందరికంటే కూడా మీరే చెప్పాలి సార్. ఒక గ్రామంలో ఒక సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేయాలా లేదంటే 2-3 నిలబెట్టాలా, ఏం చేయాలని ఆ గ్రామ పెద్దలకి కనుక కూర్చొని పార్టీలకు అతీతంగా సమ్ ఎక్స్ అనే వ్యక్తిని కానీ వై అనే వ్యక్తిని కానీ జడ్ అనే వ్యక్తిని కానీ మనకి ఇక్కడ రాజకీయాలు వద్దులే, ఒక వ్యక్తిని మనం ఏకగ్రీవంగా చేసుకొని నిలబడి దాన్ని బట్టి పరిపాలన మనం చేసుకుందాం, డెవలప్మెంట్ మనం చేసుకుందాం అని చెప్పేసి ఒక వ్యక్తిని కనుక నిలబెట్టి ఏకగ్రీవం చేస్తే ఇది ఇన్ఛార్జ్ తప్పైద్దా? దీనికి జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ తీసుకుంటారా? హూ ఇస్ జగన్మోహన్ రెడ్డి? ఒక గ్రామంలో ఒక సర్పంచ్ ఎవరు నిలబడాలి ఎవరు నిలబడకూడదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదు మీరు నన్ను ప్రశ్న అడిగారు కాబట్టి ఆన్సర్ చేస్తాను. నాగార్జున గారు, ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఆ ఏకగ్రీవాల గురించి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగే చూసారు ఏకగ్రీవాలు, ఆ తరహా ఏకగ్రీవాలని ఇప్పుడు అలౌ చెయ్యొద్దు అనేది వారి వాదన. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి సార్. పోయిన ఎలక్షన్లో కూటమిలో ఉన్న పార్టీలను ఎవరిని నామినేషన్ వేయలేదు. నామినేషన్ లేనిస్తే బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఇంకో కేసులు పెడతాను విత్డ్రా చేయించడం కానీ లేదా రిటర్నింగ్ ఆఫీసర్తో బలవంతంగా మీది అక్కడ సైన్ ఉండకూడదు, ఎక్కడ సైన్ ఉండాలి, సాక్షాత్కాలు అక్కడ ఉండకూడదు, ఎక్కడ ఉండాలని చెప్పి డిఫరెంట్గా విత్డ్రా చేయడం మనం చూసాం సార్. అది అరాచకం సార్. అలాంటి అరాచకం కోర్టు ప్రభుత్వం చెయ్యదు సార్. ఇది ప్రజాస్వామ్యం. మేము వైసీపీ సోదరులకు కానీ లేదంటే రేపు విజయసాయిరెడ్డి గారు పార్టీ పెడుతున్నారు, అంత త్వరగా పార్టీ పెట్టి ఆయన కూడా సింబల్ వచ్చింది అనుకొని ఆయన కానీ కేఏ పాల్ గారు కానీ ప్రతి ఒక్కరు నామినేషన్ చేసుకోవచ్చు. కేఏ పాల్ గారు 8 సీట్లు గెలుస్తారు, వీళ్ళు 2 సీట్లు గెలుస్తారో మాకు తెలుసు. సో దానికైతే మేము ఆపం సార్. ఆ ఏకగ్రీవాలు అయితే వీళ్ళు చేసిన దుర్మార్గాలు అయితే మేము చేయలేము సార్. నామినేషన్ చేసుకోవచ్చు. నేను అడుగుతున్నాను సార్, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏకగ్రీవం అయితే ఇన్ఛార్జీల మీద యాక్షన్ తీసుకుంటా అని చెప్పాడు. మరి ఇలా ఏకగ్రీవం అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు అంటే ఆ గ్రామ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు ఇన్ఛార్జీలని రెచ్చగొట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా? ఇప్పుడు ఏదైనా ఒక గ్రామం ఎక్స్ అనే గ్రామం, వై అనే గ్రామం, జడ్ అనే గ్రామం, ఆ గ్రామ పెద్దలు గ్రామంలో అందరూ కూర్చొని మాట్లాడుకొని మనం ఇతన్ని ఈరోజు చదువుకున్నాడు, బుద్ధిమంతుడు, సౌమ్యుడు, ఇతను నిలబెడతామని చెప్పి అన్నారు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంది బారంలో వచ్చి ఊళ్ళో గ్రామంలో దిగి అక్కడ వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టి మీరు ఎలా అభ్యర్థికి ఇస్తారు, వద్దు మీరు నిలబడదని చెప్పి రెచ్చగొట్టి గొడవలు సృష్టించే విధంగా నిలబెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలను ప్రేరేపిస్తున్నారా? అది కదా ముఖ్యం సార్. ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ అని మనకు తెలుసు ఎంత ఇదిగా ఉంటుందో. మరి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడగా ఇంకోటి రాజు గారు ఈ రోజు ఇన్ఛార్జీలు అందరికీ పిలుపునిచ్చారు కదా. మరి నేను జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన వైసీపీ మిత్రులు కానీ అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలో అంటే కడప కాదు, కడప ఆయన ఇలాగా కాదు, మొన్నే మేము బద్దలు కొట్టినాం.